రకరకాలన్నీ పాపం మంచి చెడు మొత్తం అన్నిలో ఉంటాయి. మన ప్రాచీన స్వభావం మనం టచ్ చేస్తాం. కొత్త ప్రాబ్లమ్స్ రావు ఆత్మీయ పోరాటానికి. ఎందులో నుంచి అయితే మనం బయటకు వచ్చేసామో అవే మళ్ళీ వస్తాయి. బయట కొత్త ప్రాబ్లం చేసాడు, ఈడు దొంగ, ఈమె రకరకాలుగా అంటారు. అంటే మునుపు మనం చేసిన పాపాలు మనకు శోధనలుగా ఉంటాయి. అపవాది కుయుక్తులు కూడా అయ్యే మనల్ని శోధిస్తాడు. అందుకని జారత్వంలోకి వెళ్ళొద్దు అంటాడు. హల్లెలూయా. మరలా పాపంలోకి వెళ్ళొద్దు అంటాడు. మొత్తం మీద రక్షణ జీవితాన్ని మనము కాపాడుకుంటే కనుక ఆ రక్షణ అనుభవము ఎలా ఉంటుందంటే సర్వసత్యంలోకి నడిపిస్తుంది. సర్వసత్యం అనగా మనం దేనికోసం, ఎవరి కోసం తెలిసిస్తున్నాం? యేసయ్య కోసం తెలిసిస్తున్నాం. యేసయ్య ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకాన్ని తీసుకెళ్తాడు. పరలోకంలో ఆయన నివసిస్తున్న ఆయనతో ఉండడానికి తీసుకెళ్తాడు. నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. అంటే మనకి ఎంత గొప్ప నిరీక్షణ మనకు ఉంది అని అంటే, మనము వెలుగు సంబంధులము, సజీవులము, జీవము కలిగిన దేవుని పిల్లలము. ఎందుకు దేవుని కొరకు ప్రాణం పెడుతున్నారు సేవకులు అని ఒకప్పుడు ప్రశ్న అయితే, ఇప్పుడు నేను కూడా సిద్ధపడ్డాను అందులో. ఒకప్పుడు శత్రుకు మెషకు అబద్ధులు జీవము కలిగిన దేవుడు తప్ప మరి దేనికి నేను మొక్కను అన్నాడంటే ఏంటిది అని అంటే, అదే దాంట్లో ఉన్న మాధుర్యము, జీవము కలిగిన మాటలు మనల్ని జీవింపజేస్తున్నప్పుడు లోకములో ఉన్న దేనికి మనము భయపడము. అందుకనే తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణమును ద్వేషించేవాడు నాకు పాత్రుడు అన్నాడు. ఈ లోకములో మన ప్రాణ రక్షణ కొరకు కాదు బ్రతకవలసింది, ఆత్మరక్షణ కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెలుగు కలిగి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. దేవుడు తన కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.